అంటే అంతగా దేవుని ప్రేమించి అంతగా దేవునికి అంకితం అయిపోయాడు. ఎంత ప్రేమించాడంటే ఆయన స్వీయ మహిమను అస్సలు వెతకలేదు. ఎటు పోయినా ఎటు తిరిగినా ఆయన గౌరవాలు ఘనతలు కోరలేదు. ఈరోజు దేవుణ్ణి అడ్డం పెట్టి మనం ఘనత పొందుతున్నాం, గౌరవం పొందుతున్నాం. పాట రాసి లేదా వాక్యం చెప్పి ఏదన్నా అద్భుతం మన ద్వారా జరిగితే అది పాట గాని, ఉపదేశం గాని, అద్భుతం గాని, ఏదన్నా సేవ గాని, ప్రతి దాన్ని అడ్డం పెట్టడం మనం ఘనత పొందటం. అయ్యగారు పనోడు, అమ్మగారు పనిగత్తె, లేకపోతే అయ్యగారు పనోడు, అబ్బాయి గారు పనోడని పేరేమో దేవుడిది, మహిమేమో మనకి అన్నట్టు అయిపోయింది మన బతుకులు. కానీ ఆనాడు భక్తులు అవేవి ఆశించాల. పుట్టుకుంటేన మనిషిని స్వస్థపరిచి వాటికి 2 కాళ్ళు బాగు చేస్తే జనాలంతా గుంపు కూడి వచ్చి అబ్బో మీరు దేవుడే కానీ మానవులు కాదని చెప్పని హడావుడి చేస్తే వాళ్ళు ఏం చేశారో తెలుసా? తెలుసుకోండా వెదవలారా అల్లా. దేవుడికి ఇచ్చిన మహిమ వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు ఏం చేశారో తెలుసా? ప్రజలు వారిని ఘనపరుస్తుంటే తమ్మును తామే అవమానపరుచుకున్నారు. ప్రజలందరూ చేరి వారిని ఘనపరుస్తుంటే వారు తమ్మును తాము అవమానపరుచుకొని తమ వస్త్రములను చించుకొని ఆ సమాజం ఆ గుంపులో చేరి అయ్యలారా మీరేమి చేయుచున్నారు? మేము మీ వంటి మనుషులమే, మీరు మమ్మల్ని ఎందుకు మహిమపరుస్తున్నారు? ఎవని నామాన్ని మీకు ప్రచురపరిచామో ఆ నామము కలిగిన దేవుడు వీరిని బాగు చేసింది, వీరిని స్వస్థపరిచింది. నాయనా మేము ఘనతకు అర్హులం కాదు. స్తుతి స్తోత్ర అర్హుడు ఆయన, నాయనా ఆయన అని ప్రజలందరూ గుంపు చేరి వాళ్ళని ఘనపరుస్తుంటే వాళ్ళు తమ్మును తాము అవమానపరుచుకున్నారు. ఇది అపోస్తలిక క్రమము. ప్రజలు తమను పొగుడుతుంటే ఒప్పుకోలా. ఆ పొగడ్తంతా ప్రభువుకే చెందాలి, నాకు చెందొద్దని అడ్డం తగిలారు. నిజంగా చాలా గొప్పదాని అక్క నువ్వు అంటే ఒక పతివ్రత అయిన భార్య ఏమంటుందో తెలుసా? నాదేముందమ్మంతా ఆయనదే అంట. భర్తని ఘనపరుస్తుంది, తనకు వచ్చిన మహిమను తీసుకెళ్లి భర్తకు ఆపాదిస్తుంది. భూమి మీద పతివ్రత వంటి భక్తులు కూడా తమకు వచ్చిన మహిమను దేవునికి ఆపాదించాలి. తమ స్వీయ మహిమ గురి ఏది చేయకూడదు. పెద్ద సేవ చేసి నేను పబ్లిక్ లో గుర్తింపు పొందాలనే పాపం ఎప్పుడూ చేయొద్దు.